దేశం అవి కోట లేవాడు అదే భారీ భజేరావు
కొడుకుల మాట తండ్రి ఒకరికొకరు ఎదురు చెప్పకుండా పదకొండు మంది కలిసి కట్టుగా ఒక్క ఉమ్మడిగా ఎంతలాగా సంసారం చేసిరమ్మా బాగా బతికేటువంటి పెద్దలేమన్నారు ఏం చేస్తే గెలుస్తావయ్యా? ఈ కాలంలో కొందరు వాళ్ళు ఇంట్లో భార్యకు ఖండించుకోలేరు, పరాయించబడి ఆడవాళ్ళ మాటలు మాట్లాడటం చాలా మంది ఉన్నారు. నీ భార్య నీ బిడ్డలు ఖండించుకోలేక అవతల భార్య బిడ్డలు చెప్పేవాడు అన్నట్టుగా నీ ఇంట్లో గెలిచాలంటే నా భర్త ఏమంటాడని భార్య బయటపడాల, మా నాన్న ఏమంటాడని కొడుకులు బయటపడాల, మా మామ ఏమంటాడని కోడళ్ళు బయటపడాల, మా తాత ఏమంటాడని పిల్లలు బయటపడాల. ఇంట్లో అందరూ కలిసి ఒక్క నుంచి నీకు ఆధారపడి సంసారం చేసి దానికి ఇంట్లో గెలిచిన వాడు అంటారు. ఇట్లా చేసింది నేనే, ఇట్లా చేసింది నేనే. బాయి ఇంట్లో గెలిచిన ఆయన మాటని కడగా ఉంటారు. ఇంట్లో అందరూ ఎదురు కనపడకుండా పోయేవాళ్ళు. ఈదులో అంటే ఈది అంటే మన ఊరు. నీ బిడ్డలు ఒక్క పిలుపు, ఊళ్ళో వాళ్ళ బిడ్డలు ఒక్క పిలుపు కాదు. నీ వాళ్ళు నా వాళ్ళ కన్నా మన ఊరందరూ నా వాళ్ళేమో మంది అనుకునేవాడికి ఫలానా వ్యక్తి నీది నాదనేవాడు కాదు, మంది అని చెప్పేవాడు అనే మాట ఇచ్చుకొని దానికి ఈదులో గెలిచిన వాడు అంటారు. చుట్టూ పండిన 16 పిల్లలు గెలుచుకొని ఒక చోటు కూర్చొని ఈ 16 పిల్లలలో ఈ ఎవరైనా పెద్ద మంచి పలాని బాయి బదిలారు ఇంట్లోనే మంచోడు, ఊర్లోనే మంచోడు, 16 పిల్లలకు కూడా మంచోడు. ఆయన ఇంట్లో సంసారం చేస్తాడో అదే ప్రకారంగా 16 పిల్లలకు కూడా చూస్తాడు. గ్రామానికి పెద్ద మనుషులు పెద్ద మనుషులను అన్నట్టు బాయి బదిలారు 16 పిల్లలకు పెద్ద మనిషికి నిలబడినాడు. బజేరావు పేరు, బజేరావు మాట, బజేరావు కీర్తి ఎంత పేరు పక్కకి నడిచేనమ్మా. పాలు తాగే ప్రతి పాలు
కన్నెత్తి చూడాల పిల్లలంతా టైంలో పార్కుల పద్దెనే పద్దెనికి పేరు ప్రకాశిగా వాయుదేరావు ఎంత బాగా కీర్తి వహించానమ్మా ఎక్కడ చూసిన బజేరావు సంసారం ఎంత బాగా ఉన్నది తిరిగిడితో మనలో వ్యక్తిరా తిరిగిడితో మనలో వ్యక్తిరా బంగారం కరుగుతున్నారు బజేరావు సంవత్సరాలు పెరిగేనమ్మా ఎక్కడ చూసిన బాలగారు ఆయన మాట కాదనేవాడు ఇంతమంది పరిచయాలు ఆయన ఎదురు వచ్చేవాడు భూముల బాబులు భోగభగల తనకల వస్తువులకు బాయిల ముగ్గురు కొడుకులు ముగ్గురు కూడా ముగ్గురు పిల్లలు 11 మంది కలిసి ఒక్క ఉమ్మడిగా ఎంత బాగా కాలం గడిపేనమ్మా కొద్ది రోజుల మీదట బజేరావేమనుకున్నా నేను బతికేనన్నాలే కాదు నా సంసారం నా పేరు ఎన్నాళ్ళు ఉండాల నేను చచ్చినా నేను సచ్చిన నా పేరు ఏం చేస్తే నా పేరు సచ్చిన పేరు ఉండాలంటే చిన్న ఉపాయం నా దగ్గర ఉంది ఏమీ లేదు మొత్తము 66 గోళాలు తీసుకో ఇసుక 66 గోళాలు ఏంటి ఇసుక 36 గోళాలు తీసుకో కంకర 6.5 గోళం తీసుకో సిమెంట్ 3 వస్తువులు బాగా నీళ్ళలో కలిపేసి రాజంపేట బస్టాండ్ యొక్క విగ్రహం కట్టించాల సత్యనారాయణ సెంటర్ గా నేను అన్ని కులాలు పుట్టాను నా ముగ్గురు కొడుకులు నా ముగ్గురు కోడాలు నా ముగ్గురు మనవాళ్ళు నా 16 పిల్లలు నా మాట నడుస్తున్నారు నేను సచ్చిన నా పేరు స్థాపకుండా వేయాలంటే ఏం చేస్తే నా పేరు ఉంటుందయ్యా ఏం చేయాలి ఫ్రిడ్జ్ లో వేసినా ఉంటావు లేకపోతే హాట్ బాక్స్ లో వేసినా ఉంటావు నేను సచ్చిన నా పేరు బతకాలంటే భూములు బాగులు సంపాదిస్తున్నా ఎన్ని బంగారు సంపాదిస్తున్నా భోగమైన తరగతి వస్తువులు సంపాదిస్తున్నా చాలా మంది కొడుకులు కోడానికి కావాలి ఏం చేసి నా పేరు ఉంటుందని ఆ పై బజేరావు చూడయ్యా పెద్దలకు వయసు తగ్గినాక భక్తి ఉండాలంట పెద్దలకు వయసు తగ్గినాక భక్తి ఉండి చేసిన పాపం పరిహారం అవుతుంది భక్తిలో ముక్తిలో ఈ కాలంలో 16 సంవత్సరాలు దాటి 18 రన్నింగ్ అయితే పిల్లలకు ఒకటే భక్తి ఇంత ఎడర్పు తీసుకొని ఇంత జంపు తీసుకొని పల్ల వాళ్ళు కింద నుంచి పైకి గిక్కుతానే ఉంటారు భక్తి ఉండదు అక్కడ భక్తి నేను సచ్చిన
తీరాలంటే ఏమి చేస్తే నా పేరు ఆ పదేరావు ముక్కోడి సర్వదేవతల దగ్గరికి చేరాడు. ముక్కోడి సర్వదేవతల దగ్గరికి చేరి పదేరావు భక్తి చేసినాడు. పట్టరాని చైనాని పూజలు చేశాడు. హోమరాలు వచ్చినాడు. అప్పుడు ముక్కోడి సర్వదేవతలు చూసి ఈ వయసులో ఇంత గట్టిగా పూజలు చేస్తున్నారు, ఇంత గట్టిగా భక్తి చేస్తున్నారు, ఏమి కావాలి నీ పూజలు? అప్పుడు దేవుడితో అడిగినాడు, స్వామి ముక్కోడి సర్వదేవతలు నాకు 3 కోరికలు కావాలి స్వామి. అవును స్వామి అని దేవుని దగ్గర 3 కోరికలు కోరాడు. ఏమన్నా కోరుకోయిస్తాను, భూముల బావుల, ఎండి బంగార, భోగ భాగ్యాల, ధనమైన వస్తువుల, పుత్రుల సంతానం, ఏమి కావాలన్నా కోరుకో ఇస్తామన్నారు. భూమి బావి కాదు, ఎండి బంగారు కాదు, భోగ భాగ్యాల, ధనకన వస్తువులు కాదు, సంతానం కాదు, నాకు 3 కోరికలు స్వామి. ఆ 3 కోరికలు ఏమని కోరాడు చూడండి. యుద్ధం చేసేదానికి దేవదత్త వారికి రెక్కల కలిగిన 3 గుర్రాలు కావాలని కోరాడు. ముక్కోడి సర్వదేవతలు చెప్పిన మాట తప్పకుండా రెక్కల కలిగిన 3 గుర్రాలు ఇస్తామని చెప్పారు. ముక్కోడి సర్వదేవతలు రెక్కల కలిగిన 3 గుర్రాలు ఇస్తామన్నారు. ఇక రెండో కోరిక
కోరిగా ఎక్కడ కలిగిన 3 గుర్రాలు కోరాడు పట్టడానికి 3 కత్తులు కోరాడు ఇక 3వ కోరిక ఆ 3వ కోరిక ఏమని కోరాడు చూడండి ముక్కోళ్ళు తలమగములు దగ్గర ఎక్కడగలిగి 3 గుర్రాలు పట్టడానికి 3 కత్తులు పిల్లవాడికి 3 సిక్కని కుక్కలు సాగు పుట్టిలేని కుక్కలు తరాల మారిన కుక్కలకు సాగు లేదన్నమాట దేవుని వలన 3 కుక్కలు 3 గుర్రాలు 3 కత్తులు బాయి దేవుని ఇచ్చిరమ్మా చెట్టు పరిపాలించేనమ్మా సంసారం ఇల్లు పాలు పడినట్టు పోతున్నా బంగారు ఏమని ఉండేది సాధించేవాడు పని చేయాలని చేసి తీరేవాళ్ళు అంత పేరుగా బతుకుతున్నాడు అందమాగా బతికే ఇంటిలో ఆ 11 మందిలో ఎవరికైతే దోషం పుట్టింది చూడండి ఆ 11 మందిలో ఎవరికైతే చెడు మనసు పుట్టింది పెద్దలు ఏమన్నారు మందిలో ఎవరికైతే మనసు పుట్టినా నిగమయ్యా జరిగిపోయింది చరిత్ర చెప్తున్నా పెద్దలేమన్నారు ఇంటికి ముప్పు ఆడలేను ఇంటికి మెట్టి ఆడలేనంటే ఆడవారి చేతిలో సంసారం అన్నట్టుగా 10,000 కోట్లలో ఆ 11 మందిలో చిన్నవాడు సిద్ధరాడు భార్య ముత్తమ్మాయి ఆ ఇంటికి చెందిన కోడలు ముత్తమ్మాయి ఏమని పలికేనమ్మా ఇంటికి చెందిన కోడలు ముత్తమ్మాయి చెప్తున్నారు భర్త సిద్ధరాయిందో ఇనమైన ప్రాణ స్వామి
కాదు. కథ కొందరు కొత్త పెద్దోళ్ళు వింటారు కథలు. మరణ వయసులో చాలా ఈ కథలు వింటారు. నేనేం చెప్పేది నీకు అర్థం కాదు. ముగ్గురు మరాఠీల కథేను, ఆరునాళ్ళ కథ నేను చెప్తాను. ముగ్గురు అన్నదమ్ముల కథ. ముగ్గురు అన్నదమ్ములలో ముగ్గురు కోడలు ఉంటారు కదా. ముగ్గురు కోడలలో మూడో కోడలు ఉత్తమమై తన భర్తకు చెప్తాంది, స్వామి నా ప్రాణనాథ సిద్ధిరాయుడా, మీ అమ్మ నాన్న మిషిలో అయినారు, కూర్చొని కూడు తింటున్నారు. మీ పెద్దల పెదవైన ఊళ్ళో కొట్టాడుతున్నాయా, వాళ్ళకు పంచాయతీ చేయబోతారు. నీ నడిపోయిన ఏడాది గుడి కట్టారా, అక్కడ పూజలు చేయరు. మీ అన్న కొడుకులు ముగ్గురు ఆటలాడుకుంటారు. నువ్వు ఒక్కరిని సేద్యం చేయాలా, నేను కదా నీ సంగతి గెలకల ఏదే పదం ఆయాలు పెట్టమయ్యా, అంత బాగా బతికే ఇంటిలో ఇంటికి ఇచ్చిన కూడా ఏదే పదం బాగా పెట్టమని అడిగింది. చూడండి, ఆడవాళ్ళని అనుసరించడం ఆమె అనుసరించలేని నా పెళ్ళాంపల్లి మంచిది అని ఒక్కనే అన్నాడా? ఆ మంచి పిల్లలు ఎవరు కూర్చుంటుందో మంచిదంటే టవాల చుట్టూ చేసుకుని నెత్తికి కూర్చుంటారు. ఇంటికి ఇచ్చిన కోడలు ఏమని కలిగేనమ్మా, ఏమిటి మా ఇంటికి 3 వాకిళ్ళ, అంతే అంతే, మా బావికి 3 వంగుల, మా చేను గెట్ట. ఇప్పుడు చెప్పిన మాట మళ్ళా ఏవా అన్నావా? 2 తప్పబాలు కలిగింటాయి. మళ్ళా తను తన్నానుకో ఉండే స్వర్గాన్ని అని సిద్ధారాయుడు భార్య పక్కన తను తనని 4 మాటలు తిట్టాడు. అన్నట్టుగా భర్త సిద్ధారాయుడు భార్యను కొట్టి తిట్టి అనుసరించినాడు. అప్పుడు ఆ ముత్తమ్మ సత్తు లేకుండా ఎవరన్నా ఊళ్ళలో ఆ బజరాంగిలో 3 కొడుకులు 3 కోడళ్ళు 3 పిల్లలు 2 మిషనలు 11 మంది ఎప్పుడు నొప్పు తెలియదు. అధికారం కూడా లేదు. వాళ్ళ ఇంటి గుట్టు ఎవరికి అర్థం కాదు అనుకుంటాను. ఇందాక గుట్టు రక్ష లేకుండా
అందరూ సంసారం చేసి కొద్ది రోజులు చూడండి మగవాళ్ళని కూడేవాట ఏ విధంగా కావచ్చు ఒక భూమి కొనలా బావి తొలిచెల్లా బోరు వేయాలా ఇల్లు కొనలా టౌన్కి వెళ్ళేమన్నా వ్యాపారం చేయాలా ఏదైనా వస్తువు కొనాలా అని మగవాడు అనుకుంటే తన చేతికి వెళ్తే అందుకుంటాడు ముగ్గురు అడిగి నేనేం చెప్తాను చెప్పాలా ముగ్గురు చూడగా మగవాడని కూడే మాట ఏదైనా చేతికి ఎందుకు అందుకుంటాడు చేతికి అందకపోతే దానికి నాకు తగదు అనుకుంటాడు ఏ పనైనా కావచ్చు మగవాడని కూడే పని ఒక మగవాడు ఆడదానికి కనిపిస్తాడు వాడు అనుకున్నట్టుగా అదే ఆడవాళ్ళు ఏమనుకుంటే సాధించకపోయినా మగవాడు మాట్లాడితే తడికి కట్టినట్టు ఆడవాళ్ళు మాట్లాడితే గోడ కట్టినట్టున్నారు పెద్దలు తడికైతే బొక్కలు బొక్కలు గోడ కట్టిస్తారు ఆడవాళ్ళు భూమి కొనమంటే భూమి కొనాలా కూరగాయలంటే కూరగాయలా పల్లెల్లో ఉండను టౌన్కి వెళ్ళాలా కావాల్సిన వస్తువులు తెచ్చిపెట్టమంటే తెచ్చిపెట్టాలి ఆడవాళ్ళు అనుకుంటే కోరిక సాధించక తప్పదు అన్నట్టుగా ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు సిద్ధేశ్వరి భార్య ఆయన మనసులో అనుకున్నాడు ఏదే పోవాలా అని బాగా పెట్టాలనుకున్నాడు మొగుడే ఉన్న మాట అడిగితే ఆవిడే మాటంటే కొడుతున్నాడు ఎట్లయితే నావుడు నా మాట వింటాడు ఏమి చేసి నావుడు నావుడికి వస్తాడు ఆలోచనతో ముక్తమవాయుంది కొద్ది రోజులు కాలం గడిచినాక లేక లేక బ్రహ్మాండంగా పదునైంది బాగా పదును పడింది ఆ పదునుకు సిద్ధేశ్వరుడు పొద్దున చేసి సేద్యానికి పోయినాడు పొగల్లో పోయాడు పల్లాపులు సేద్యానికి పోయాడు త్యాగతి మీద దున్నాడు సంధ్యాల ఇంటికాడికి వచ్చి అయ్యరావా అని కూర్చున్నాడు సిద్ధేరాడు అలచిపోయి కూర్చున్నాక అలచిపోయింది భర్తను చూసింది భార్య అందుకే మగోడు పాలమాని కూర్చున్నాడు అనుకో ఇంకొక మాట ఏమంటారు చూడయ్యా అదేలయ్యా మగోడు పాలమాలితే ఏందో పాలమాని కూర్చున్నాడు పాలమాని కూర్చుని భర్తను భార్య చూసి ఏమని పలికేనమ్మా నా చక్కని కూడా పల్లా పొగలో తిన్నావు పోయినావా
ఆ ముత్తామ వచ్చి భర్త కాలం చేపెట్టగానే ఆడదానికి లొంగిన మగోడు ఆడదానికి లొంగిన మగోడు అంటే ఆడది చెప్పినట్టు మాట్లాడేవాడు ఆడలు మాట్లాడకపోతే 18:30 పిండకుడు నా కొత్త మీకు పిండకుడు కూడా రేయి పొగులు బాగా నమ్ముకోనున్నా రేయి పొగులు ఎంత నమ్మినా ఎప్పుడో ఒకసారి 3 పేసులు కరెంట్ కట్ చేస్తారు అన్నట్టు సిద్ధరాయి లేక లేక భార్య వచ్చి కాలం చేపెట్టారు. అవును యావత్తు కాలం చేపెట్టినాక చేయబడతారు. పిల్లానికి పోయేనమ్మా ఎంత మంచి పిల్లాని ఇంత మంచి పిల్లాన్ని పెళ్లి చేస్తున్నానని అనుకోవాలి. ఏ ప్రాణమే నా మీద అంత మంచి పిల్లాన్ని పెళ్లి చేస్తున్నానని ఇన్నాళ్ళు నాకు చెప్పలే. ఎన్నలాంటి మనసును మాటంటే నేను కొట్టాలి, ఎప్పుడూ కొట్టాను, ఎప్పుడూ తిట్టాను. నీ మాట కొమ్మంటే సేదానికి పోతా, ఉండమంటే ఇంట్లోనే ఉంటా. నాకేం ప్రాణం నా మీద నీ తెల్లటి సేతులు తెచ్చి నా పుస్తకాల మీద పెడతా అంటే నా మనసు ఎక్కడెక్కడో నా ప్రాణంగా లోపల నా పెళ్ళాం భలే మంచి పెళ్ళాం. అవును నా భార్య ఎంత గుణమైన భార్యని భార్యను పొగిడేనమ్మా. నా బంగారు కూడా తప్పు చేస్తే కొట్టదు కూడా నేను అడగలే. తప్పు చేస్తే ముందు పోయ్యా
అంటే గొంతుపోయి నేను బాధపడను. నాకు ఒకటే మనసు, ఒకటే కోరిక, ఏమీ లేదు స్వామి. నీ అమ్మా నాన్న విషయాలు పాలమని చేయను, కూర్చొని కూడు తింటాను. మీ పెద్దలను పెదవైనా పంచానికి పోతాను. నీ నడిపని నడిపోయినా పూజలు చేయను. అన్న కొడుకులు ఆట్లాడి పూ తింటాను. నువ్వు సేద్యం చేయాల, నేను ఒకదాన్ని సంగతి కలిగి ఇంద్రవయాన్ని వేయాల. ఈ కర్మకి ఎందుకు ముందే మనకి బిడ్డలు లేదు, ఉండేది భార్య భర్తల ఇద్దరం. నా మాట విను, ఏదే పదా కాదు. ఇప్పుడు 10 కేజీలకి చికెన్ మటన్ తెచ్చాడు, తలా కేజీల కూర వచ్చాను. అదే ఒక 4 కేజీ కానీ అది తెలియదు తెచ్చిపెట్టి మట్టకి మార్చి నీకు పెట్టేస్తా. అప్పుడు వస్తాడు కూరగాయ మిగిలితే 10 ఫ్రై చేసుకుంటున్నట్టు ఒక్క పూటకు చేసి 3 పూట్లకు తిని అదే 3 పూట్లకు గతలాంటి చికెన్ గత మనుషులో పట్టాల బాగలేదు. మీరు కానీ మనుషులు కాదు వాళ్ళు, వాళ్ళు మనుషులతో మాట్లాడరు. మీరు కానీ ఒక్క పూటకు చేసి కాదు చిన్నప్పటి నుంచే రావుతుందా మా పైన గారు ముగ్గురు చికెన్ అండి అన్న. వాళ్ళు కైకి మాట్లాడతాం. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి, లేదా అంటా అంటారు. మీరు కానివ్వండి. అప్పుడు చూడాయన ఆ ముక్తమ్మ ఏదే స్వామి బాగా పెట్టమయ్యా